హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది మన 5th వీడియో. ఈ వీడియో నుంచి మనం టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, టూల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి మూవ్ టూల్. దీని షార్ట్ కట్ వచ్చేసి వి. ఫ్రెండ్స్, మనం ఏ టూల్లో ఉన్నా సరే వి ప్రెస్ చేసామనుకోండి, డైరెక్ట్గా మూవ్ టూల్లోకి వచ్చేస్తాం. ఈ మూవ్ టూల్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫోటోషాప్లో ఏవైనా లేయర్స్ని మూవ్ చేయడానికి ఈ మూవ్ టూల్ని యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 3 షేప్స్ ఉన్నాయి. ఈ 3 షేప్స్ వచ్చేసి 3 లేయర్స్. ఇక్కడ ఒకసారి లేయర్ ప్యానల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లేయర్ 1 ఉంది కదా, అది ఫస్ట్ వన్. ఈ లేయర్ 2 ఉంది కదా, ఇది సెకండ్ వన్. అలాగే లేయర్ 3 వచ్చేసి ఈ థర్డ్ వన్ అనమాట. ఈ 3 షేపుల్లో దేనైనా మనం మూవ్ చేయాలనుకోండి, దేన్నైతే మూవ్ చేయాలనుకుంటున్నామో ఆ లేయర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేయాలనుకోండి, లేయర్ 1 సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్లో ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేయొచ్చు అనమాట. ఎలాగైనా మూవ్ చేయొచ్చు, ఎక్కడికైనా ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను లేయర్ 2 మూవ్ చేయాలనుకోండి, ఇక్కడ లేయర్ 2ని సెలెక్ట్ చేసుకోవాలి లేయర్ ప్యానల్లో. అప్పుడు నేను దీన్ని మూవ్ చేయొచ్చు. అలాగే లేయర్ 3 కూడా ఇక్కడ సెలెక్ట్ చేసేసి దీన్ని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మూవ్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇక్కడ ఆటో సెలెక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆటో సెలెక్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ ఏవైనా లేయర్స్ని మనం మూవ్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి కదా. ఇక్కడ ఆటో సెలెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అదే సెలెక్ట్ చేసుకుంది అనమాట. ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనకు లేయర్ 3 అనేది సెలెక్ట్లో ఉంది, అంటే ఇది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా లేయర్ 2కి వస్తాం. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ టిక్ మార్క్ ఉందనుకోండి, మనం ఏది కావాలంటే అది డైరెక్ట్గా మూవ్ చేసుకోవచ్చు. అక్కడ టిక్ మార్క్ లేకపోయింది అనుకోండి ఇక్కడ, అప్పుడు మనం ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూపు లేయర్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను గ్రూప్ పెట్టుకున్నాను అనుకోండి, ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఒకసారి లేయర్ ప్యానల్లో, ఇక్కడ లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 అనేవి ఒక గ్రూప్లో ఉన్నాయి, గ్రూప్ 1లో. ఇక్కడ నేను గ్రూప్ పెట్టుకున్నాను అనుకోండి, నేను ఏదైనా మూవ్ చేసేటప్పుడు గ్రూప్ మొత్తం మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను లేయర్ పెట్టుకున్నాను అనుకోండి, నేను ఏ లేయర్ని మూవ్ చేస్తే అదే మూవ్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 2 ఆప్షన్స్. గ్రూప్ పెట్టుకుంటే గ్రూప్లో ఉన్నవన్నీ మూవ్ అవుతాయి, లేయర్ పెట్టుకున్నాను అనుకోండి, లేయర్ ఒకటే మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, షో ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్. ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైనా ఒక షేప్ని పెద్దదిగా కానీ లేదా చిన్నదానిగా కానీ మనం మార్చాలనుకోండి, మనకు కొన్ని కంట్రోల్స్ కావాలి. ఆ కంట్రోల్స్ మనకు కనపడాలి అనుకోండి, ఇక్కడ షో పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఒకసారి టిక్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చుట్టూ కొన్ని మార్క్స్ వచ్చాయి కదా, అవే ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్. ఇవి ఇలా ఉన్నాయనుకోండి, మనం దీన్ని కావాలంటే పెద్దది చేయొచ్చు, చిన్నది చేయొచ్చు, లేదా రొటేట్ చేయొచ్చు. వీటిని మనం ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ అంటాం అనమాట. ఈ మార్క్స్ అనేటివి మనకు కనపడాలి అనుకోండి, ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. ఇవి వద్దు అనుకోండి, ఇక్కడ అన్చెక్ చేయాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అలైన్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్. వీటి గురించి ఈ సెకండ్ టూల్ ఉంది కదా, మార్కీ టూల్, అది చెప్పిన తర్వాత వీటి గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి కొంచెం రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఈ సెకండ్ టూల్ డిస్కస్ చేసిన తర్వాత మనం ఈ అలైన్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి చూద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.